So good evening dear students of grade 10. Right now today we are going to discuss one more important problem like how we have done the previous model. So previous video class లో మనం రూట్ 3 అనే ఒక నెంబర్ని ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. సో అదే మోడల్లో మనం ఇంకొక నెంబర్ని మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తున్నాం. ఇది ప్రతి మోడల్ ఎందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాం అంటే మనకి రూట్ 2, రూట్ 3, రూట్ 5 చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వచ్చే మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 మార్క్స్ క్వశ్చన్ వీటిలోంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇందాక రూట్ 3 అని చెప్పి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే సమ్ ఏంటంటే రూట్ 2 అనమాట. రూట్ 3 ఏ మోడల్లో అయితే చేసామో 100 to 100% సేమ్ టు సేమ్ ప్రొసీజర్లో ఈ సమ్ కూడా ఉంటుంది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రూట్ 3, ఇక్కడ రూట్ 2, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకే, సో ఆ మెథడ్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి క్వశ్చన్ కనుక చూస్తే ప్రూవ్ దట్ రూట్ 2 యాజ్ ఇర్రేషనల్ అంటే రూట్ 2ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు అండి, ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇటువంటి టైప్ ఆఫ్ సమ్స్ని మనం కాంట్రాడిక్షన్ మెథడ్ ద్వారా వెళ్ళాలని చెప్పాను, అవునా కదా? అంటే అదే రాసింది చూడండి, బై ద ప్రాసెస్ ఆఫ్ ఏ మెథడ్ అది కాంట్రాడిక్షన్. ఓకే, ఏంటంటే ఆ మెథడ్ పేరేంటి, కాంట్రాడిక్షన్ మెథడ్ అంటాం. కాంట్రాడిక్షన్ మెథడ్లో ఏం చెప్పాము, వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఆపోజిట్ వేలో మనం అజంప్షన్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని చెప్తున్నాడు, కానీ మనం ఆపోజిట్లో ఏం తీసుకోవాలి, రూట్ 2ని రేషనల్ అని చెప్పి అజంప్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఆ ప్రాసెస్ని మనం కాంట్రాడిక్షన్ ప్రాసెస్ అంటాం. ఇప్పుడు చూడండి, కాబట్టి కాంట్రాడిక్షన్ ప్రాసెస్ ప్రకారంగా ఇర్రేషనల్కి ఆపోజిట్ ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. కాబట్టి లెట్ us assume రూట్ 2 యాజ్ రేషనల్. అంటే కాంట్రాడిక్షన్ అనే పేరుతో మనం ఏం చేస్తున్నాము, ఇర్రేషనల్ని రేషనల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటున్నాం. రేషనల్ అంటే ఏంటి, రూట్ 2ని p/q ఫామ్లో రాసుకుని, లేదంటే ఇక్కడ a/b రాసుకోవచ్చు, p/q రాసుకోవచ్చు, r/s కూడా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి a/b ఫామ్లో అంటే ఇది రేషనల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాను కాబట్టి నేను p/q ఫామ్ రాశాను, అంటే a/b ఫామ్లో రాశాను. అయితే మళ్ళీ కండిషన్ ఏంటి, a/b కానీ p/q కానీ r/s కానీ ఏదైనా సరే నువ్వు రాసినప్పుడు ఆ రెండు కూడా నువ్వు ఏవైతే రాస్తావో ఆ రెండు ఏమవ్వాలి, కోప్రైమ్స్ అవ్వాలి. ఓకే, ఏమవ్వాలి, కోప్రైమ్స్ అవ్వాలి. మరి కోప్రైమ్స్ అంటే దాని మీనింగ్ కూడా చెప్పాను. ఏంటి కోప్రైమ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకి బికి 1 అనే నెంబర్ తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ కూడా కామన్ ఫ్యాక్టర్గా రాకూడదు. మరీ చెప్తున్నానండి, మరీ చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఓకే, ఏకి బికి నువ్వు రాసినటువంటి 2 నెంబర్స్కి 1 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ కూడా కామన్ ఫ్యాక్టర్ రాకూడదు. అంటే ఏ కామ బి అనే 2 నెంబర్స్ 1 మాత్రమే షేర్ చేసుకోవాలన్నమాట, అంటే కామన్గా ఇంకా ఏ నెంబరు కూడా రాకూడదు. అలా కనుక వస్తే మనకి అజంప్షన్ తప్పని చెప్పి మనమే యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ రెండు ఏమవ్వాలి, కోప్రైమ్స్ అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 అనే నెంబర్ మాత్రమే కామన్గా ఉంటుంది. కామన్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి షుడ్ బి 1. అలా ఉంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి షుడ్ బి 1 అలా ఉంటే కోప్రైమ్స్ అంటాం. ఇప్పుడు చూడండి, సో రూట్ 2 ఈక్వల్ టు a/b. ఈ బై బి ఇంటూ బి అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ బి. అంటే రూట్ 2 ఇంటూ బి అంటే డినామినేటర్ ఉన్నటువంటి బి అటువైపు వెళ్ళింది, అంటే రూట్ 2 ఇంటూ బి ఈక్వల్ టు ఏ. మళ్ళీ బీని అలాగే ఉంచి ఇంటూ రూట్ 2ని అటువైపు పంపిస్తే ఏమైంది, బై రూట్ 2 అయింది, అంటే a/√2. ఇక్కడ వరకు అర్థమైంది కదండి, a/√2. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ చేస్తున్నాం రెండు వైపులా, అంటే b ఏమవుతుంది, b² అవుతుంది. మరి a/√2 ఏమవుతుంది, a²/√2². మళ్ళీ √2² పోయి 2 మిగులుతుంది, అంటే a²/2. అంటే b² ఈక్వల్ టు a²/2 వచ్చిందా లేదా, b² ఈక్వల్ టు a²/2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వేషన్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో మీకు ఏమర్థమైంది, a² అనే ఒక నెంబర్, అది ప్రైమ్ అవ్వచ్చు, కాంపోజిట్ అవ్వచ్చు, ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. ఓకే, a² అనే నెంబర్ని ఎవరు డివైడ్ చేస్తున్నారు, 2 అనే ఒక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, p. అంటే p అనే ఒక ప్రైమ్ నెంబర్, అంటే 2 అనే ఒక ప్రైమ్ నెంబరు a²ని డివైడ్ చేస్తుంది. డివైడ్స్ a², అంటే a²ని డివైడ్ చేస్తుందా లేదా. ఇప్పుడు థీరం ప్రకారం ఏంటి, p అనే ప్రైమ్ నెంబర్ a²ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ p a² కాకుండా ఏని కూడా డివైడ్ చేయాలి, అవునా కదా. రూల్ ప్రకారం మీకు ఆల్రెడీ చెప్పాను, థీరం 1.1 1.2 ఏదో ఉంటుంది. p అనే ఒక ప్రైమ్ నెంబర్, ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఎవరు, 2. అది ఏం చేస్తుంది, a² డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు ఏని కూడా డివైడ్ చేయాలి. కాబట్టి
సో అదే 2 ఏం చేస్తుంది, ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది, నెక్స్ట్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఎవరు 2. కాబట్టి a/2 దాన్ని ఏమనుకుంటున్నాను, సి అనుకుంటున్నాను. a/2ని ఒక సి అనుకుంటున్నాను. అప్పుడు a ఈక్వల్ టు బై 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది. అంటే a ఈక్వల్ టు 2c. మళ్ళీ స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది, a అనేది a స్క్వేర్ అవుతుంది, 2c హోల్ స్క్వేర్ అంటే 4c స్క్వేర్ వచ్చిందా లేదా, 4c స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లేస్లో ఎంత వచ్చింది, 4c స్క్వేర్. దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 అంటే ఏ స్క్వేర్ ప్లేస్లో ఎంత వేసుకోవచ్చు, 4c స్క్వేర్. ఇగో 4c స్క్వేర్ బై 2 ఇగో 2 అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లేస్లో 4c స్క్వేర్ బై 2 వేస్తే 2 టేబుల్ 2 టైమ్స్ అనమాట. అంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ వచ్చిందా లేదా, బీ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ లేదా 2c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్. మళ్ళీ 2 అటువైపు పంపిస్తే ఏమవుతుంది, బై 2 అవుతుంది. కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2 ఏమొచ్చింది, సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 2 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, దీని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఈక్వేషన్ 2లో మనకి ఏమర్థమైంది చూడండి, 2 అనే ఒక ప్రైమ్ నెంబరు బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే చూడండి, ఇగో ఈ ఈక్వేషన్ 2 ప్రైమ్ నెంబర్ p అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ 2 బీని కూడా డివైడ్ చేయాలా లేదా. అంటే దీన్ని బట్టి ఇక్కడ చూడండి సేమ్ ప్రొసీజర్. ఇక్కడ 2 అనే నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనే నెంబర్ ఏని కూడా డివైడ్ చేసింది. సేమ్ అదే టెక్నిక్. 2 అనే నెంబర్ బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనే నెంబర్ బీని కూడా డివైడ్ చేయాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏకి ఏ స్క్వేర్కి, బీకి బీ స్క్వేర్కి. సింపుల్గా చెప్పాలంటే ఏ కామా బీకి 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా వచ్చిందా లేదా చూసుకోండి. ఇక బీ స్క్వేర్కి బీకి, ఏ స్క్వేర్కి ఏకి 2 వచ్చిందా లేదా కామన్ ఫ్యాక్టర్గా. బట్ మనం ఏం చెప్పుకున్నాం, కోప్రైమ్స్ అవ్వాలని చెప్పుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఏంటి, 1 తప్ప రిమైనింగ్ ఏది కామన్ ఫ్యాక్టర్గా రాకూడదు. బట్ ఇక్కడ 1 కాకుండా ఇంకో నెంబర్ ఏది వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి మన యొక్క అజంప్షన్ రాంగ్. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి వాడిచ్చిందే కరెక్ట్. √3 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ √3 మీకు అర్థమైతే √2 అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ మనం √5లో కలుద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.